అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముచ్చట ఏంటంటే ఖతర్నాక్ కాన్సెప్ట్ మీద వచ్చేసిన మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారితో మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు కూలీ సినిమా గురించి. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలకి వాల్యూ చాలా తక్కువ. తమిళనాడు సినిమాలకి అక్కడ సైడ్ ఉన్న వాల్యూ మన ఇక్కడ సైడ్ ఎందుకు ఇంత పెరుగుతుంది? ఇప్పుడు ఒక సినిమా డబ్బింగ్ కి 40 కోట్లు సంథింగ్ వస్తుందని చెప్పేసి బయట టాక్ వస్తుంది. అసలు ఎందుకు, అసలు దాని లోపల ఉన్న రీజన్ ఏంది, ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్ట్ గారిని అడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏంది సార్ కూలీ సినిమాకి ఏంది డబ్బింగ్ అంట 40 కోట్లు అంట, మన హీరో నాగార్జున గారు ఉన్నారంట. తమాషా ఏంటంటే ఈ మధ్య కాలంలో రజనీకాంత్కు తెలుగు సినిమాలో అంత పెద్ద క్రేజ్ లేదు. కొన్ని సినిమాలు పోయినాయి కదా, రోబో గిబో అని పోయినాయి కదా, అందుకని పెద్ద క్రేజ్ లేదు. ఇంతకుముందు ఉండేది. అవును, ఇంతకుముందు నరసింహ సినిమాలన్నీ అక్కడ మార్కెట్ ఎంత ఉందో ఇక్కడ మార్కెట్ ఉండేది, అంతే ఉండేది. కానీ కొన్ని సినిమాలు పోవడంతో మార్కెట్ తగ్గింది. ఓకే. ఇప్పుడు ఈ కూలీ అనే సినిమా లోకేష్ కనగరాజు డైరెక్టరు, ఇది దీంట్లో ఉపేంద్ర ఇంకా 2-3 హీరోలు ఉన్నారు. ఓకే. మన నాగార్జున కూడా ఉన్నాడు అందులో. దాంతో తెలుగు మార్కెట్లో కొంచెం మార్కెట్ అవ్వచ్చు, నాగార్జున పేరు మీద మార్కెట్ అవ్వచ్చు. అదిగాక నాగార్జున క్యారెక్టర్ కొంచెం ఎలివేట్ చేస్తే, అంటే తమిళ సినిమాల్లో ఉండేది కాకుండా ఇంకొంచెం ఎలివేట్ చేస్తే కన్నా ఇక్కడ తెలుగు మార్కెట్లో ఆ సినిమాను మంచి భారీ బడ్జెట్కు కొనే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అంటే ట్రేడ్ న్యూస్ ప్రకారము ఇప్పుడు 40 కోట్లకు ఆ సినిమాను కొనబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అవును. ఏదేమైనప్పటికీ ఇది శుభసూచకమే. మళ్ళీ రజనీకాంత్ సినిమా అంత భారీ బడ్జెట్లో మనకు రావడము, మన తెలుగు హీరో మల్టీ స్టార్ సినిమా కదా ఇది. రజనీకాంత్ నాగార్జున తొలి కాంబినేషన్. ఈ సినిమా అంటే ఓటీటీ కాకపోయినా కూడా మన ఈ రెండు భాషల్లో బాగా ఆడే అవకాశం ఉంది. ఈ డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్నవాడు. అది కాకుండా శృతి హాసన్ హీరోయిన్, ఆమెకుండే క్రేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా ప్లస్ పాయింట్ ఉన్నాయి. ఈ ప్లస్ పాయింట్లే కదా ఈ బిజినెస్ రంగంలో కావాల్సింది. ఏమేమి అట్రాక్షన్స్ ఉంటాయి సినిమాకు అని చూస్తారు. కథ ఏంది, దానికి కథానాయకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, సంగీతం కూడా అనిరుద్ధ్ సంగీతం మంచి ఫేమస్. అతను కూడా మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు కాబట్టి ఈ సినిమా మీద అన్ని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ తెలుగులో అంత మార్కెట్ పోయిందనుకో, నాగార్జున నెక్స్ట్ సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు సినిమా తండేళ్ళు రిలీజ్ అయ్యి, అంటే అన్ని కుటుంబాల్లో ఇప్పుడు మెగాస్టార్ కుటుంబంలో కానీ ఇట్లా ఎన్టీఆర్ వారసత్వం కానీ అందరు హీరోలకు మంచి సక్సెస్లు ఉన్నాయి. వీళ్ళకే ఇది ఫస్ట్ సక్సెస్ తండేల్ ఈ మధ్య కాలంలో. నెక్స్ట్ నాగార్జున వచ్చిందనుకో, వాళ్ళు కూడా ఒక వెలుగే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం. అయితే సార్ ఇప్పుడు ఏంటంటే మన లోకేష్ కనగరాజు గారు ఆయన తీసే సినిమాలు ఎట్లుంటాయంటే మొత్తం మాస్ ఉంటాయి, వైలెన్స్ బాగుంటది, డ్రగ్స్ బాగుంటది. ఆయన చూపించే విధానం కూడా చాలా ఎట్లుంటది అంటే తెలియదేముంది. గ్యాంగ్స్టర్ మొత్తం ఇప్పుడు విక్రమ్ సినిమా ఉంది, చాలా దారుణంగా ఉంటాయి. దాంట్లో ఒక మీనింగ్ మంచి ఇచ్చాడు, డ్రగ్స్ వాడొద్దు అని చెప్పి దానికోసం ఫైట్ చేసిన మీనింగ్ మంచి సందేశం. కూలీలో మొత్తం ఒక నైట్ చీకటి మొత్తం రచ్చ చేసిండు మొత్తం అంతా కూలీ. దాని తర్వాత మాస్టర్ ఆ సినిమా ఓకే, అంత ఆ డ్రగ్స్ గిగ్స్ అంతా మొత్తం ఈ సినిమాలు ప్రతి సినిమాలో డ్రగ్స్ పెడుతుండు సార్. దీని వల్ల ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఈ డ్రగ్స్ ఇప్పుడు చూపించిన ఆల్రెడీ ట్రైలర్ లో మొత్తం పైసలు చూపించిండు, డ్రగ్స్ చూపించిండు, ప్రతి ఒక్కరు చూపించిండు మనకి. ఈ సినిమా ఎంతవరకు మంచిగా ఉంటది, ఎంతమందికి ప్రజలకు చేరుకుంటది ఈ సినిమా, ఈ డ్రగ్స్ ఇవన్నీ కాకుండా దీని మీద ఏదైనా అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇవాళ రేపు ఈ యంగ్స్టర్స్ లో డ్రగ్స్ కల్చర్ అంటలుంది. ఇవి పబ్లోకి పోయినా కూడా యంగ్స్టర్స్ అన్ని రేవ్ పార్టీలు అవి ఇవి సర్వసాధారణం. ఏంటంటే యువతను నాశనం చేసే దిశగా ఈ డ్రగ్స్ బాగా పాకిపోతున్నాయి అనమాట, వైరస్ లాగిపోతుంది. దాన్ని అరికట్టడం కోసం ఇది మంచిది కాదు బాబు, ఇవన్నీ వాడద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు, సమాజపరంగా మంచిది కాదు అని ఒక సందేశం ఇవ్వడం చాలా మంచి విషయమే కదా, మంచి విషయమే. మీరు అన్నట్టు ఆ దర్శకుడు ఏం చేశాడు, ఇంతకుముందు వంటల్లో న్యాచురల్ థింగ్స్ ఏవైతే సమాజానికి చీడపురుగులుగా తయారవుతున్నాయో వాటిని రూపుమాపండి అని అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాను అనమాట. ఇది మన అంటే ఈ యువతరానికి కానీ, ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ మంచిదే కదా. అంటే చాలా సినిమాల్లో ఏముంటుంది, ఈ హీరోయిజం చూపించడం వల్ల విలన్ కొట్టడం, వాళ్ళు కొట్టడం, అవి కొట్టడం అనేది అది కాదు. అవి కాకుండా చాలా టాపిక్స్ ఉంటుంది. లేదు, బాధ్యతాయుతంగా సొసైటీలో ఏం జరుగుతుంది, ఇది ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది అనే విషయాన్ని కమర్షియల్గా చెప్పడం అనేది చాలా మంచి విషయం.